తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్గీకరణ సిఫారసులకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించగా ఆ కమిషన్ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం వాటిల్లో మొత్తం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ఆ ప్రతిపాదనలను ఆమోదించింది. 4వ ప్రతిపాదన అయిన క్రిమి లేయర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ప్రకటించిన సీఎం రేవంత్ వెంటనే ఈ ప్రక్రియలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ మొదలుపెట్టారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ప్రభుత్వం 2024 అక్టోబర్ 11న డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను నియమించింది. 2024 నవంబర్ 11న విచారణ బాధ్యతలు స్వీకరించిన కమిషన్ అనేక జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించింది. ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. ప్రజల నుంచి అనేక రూపాల్లో మొత్తం 8681 విజ్ఞాపనలను కమిషన్ అందుకుంది. వీటితో పాటు ఎస్సీల్లోని 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ స్వీకరించింది. వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను తయారు చేసింది. 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3న కమిషన్ 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మకంగా పేర్కొంది. ఈ మేరకు ఎస్సీల్లోని 59 కులాలను 1, 2, 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది. అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. 2011 ఎస్సీ జనాభా ప్రాతిపదికన గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను గుర్తించి వారికి 1% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొంది. మాదికలతో పాటు ఇతర 18 ఉపకులాలను గ్రూప్ 2 కింద గుర్తించి వారికి 9%. అయితే ఈ గ్రూప్ 2లో మాదిగలు అధికంగా అనగా 61.967% ఉన్నారు. మరోవైపు మాలలతో పాటు ఇతర 26 ఉపకులాలకు 5%. అయితే ఈ గ్రూప్ 3లో మాలలు అధికంగా అనగా 29.26% ఉన్నారు. కాగా ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఈ వర్గీకరణ నివేదికను ఆమోదించిన మంత్రిమండలి ఆ తర్వాత ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టగా అక్కడ అవి ఆమోదం పొందాయి. ఇకపోతే ఈ బిల్లులు ఆమోదం పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దశాబ్దాల పోరాటానికి శాశ్వత పరిష్కారం చూపినందుకు గాను ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా నిర్వహించుకోవాలని, అందులో అంతా పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణనకు శాసనసభ ఆమోదం తెలిపిన రోజైన ఫిబ్రవరి 4ను ఇక నుంచి సోషల్ జస్టిస్ డేగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి బడుగు, బలహీన, దళిత సామాజిక వర్గాలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏ కులాలు ఏ జాబితాలో చేర్చారో చూద్దాం. అందులో భాగంగా ఎస్సీ గ్రూప్ 1లో చేర్చబడిన కులాల జాబితాను ఇప్పుడు మనం చూద్దాం. బాపూరి, బేడ, జంగం, చదాటి, డొక్కల్వారు, జగ్గలి, కొలుపువాండ్లు, పంబాడ, పంబండ, పంబాల, మాంగు గరుడి, మన్నె, మస్కి, మాతంగి, మెహతర, ముండాల, సంబన్, సఫ్రు కులాలను గ్రూప్ 1లో చేర్చారు. ఎస్సీ గ్రూప్ 2లో చేర్చబడిన కులాల జాబితాను ఇప్పుడు చూద్దాం. అరుణతీయ, బైండ్ల, చమర్, మోచి, మూచి, చమర్, రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోంబర, పైడి, పాను, ఎల్లమ్మవార్, ఎల్లమ్మవాన్లు, గోడారి, జాంబవులు, మాదిగదాసు, మఫ్తిన్, పామిడి, పంచమ, పరియ, సమసర, సింధోళ్ళు, యాటల, వల్లువన్ కులాలను గ్రూప్ 2లో చేర్చారు. ఎస్సీ గ్రూప్ 3లో చేర్చబడిన కులాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, ఆర్యమాల, అర్వమాల, బారికి, బ్యాగర, బ్యాగరి, చెలవాడి, డోర్, గాసి, హడ్డి, రెల్లి, దాచండి, గోసంగి, కోలయో దాసరి, మాదాసి కురవ, మాదారి కురవ, మహర్, మాల అయ్యవర్, మాల దాసరి, మాలదాసు, మాల హన్నాయ్, మాల జంగం, మాల మస్తి, మాలసాలే, నేతగాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటి, తోటి, రెల్లి కులాలను గ్రూప్ 3లో చేర్చారు. ఇదండి ఎస్సీ వర్గీకరణ గ్రూపుల విభజనకు సంబంధించిన సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ టు పొలిటికోస్ మీడియా. సైనింగ్ ఆఫ్, నేను మీ రాజమహేంద్ర. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.